అండి ఈరోజు కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తాను. కాకరకాయ లేదంటే కొండ కాకరకాయలు అంటారు. చాలా చిన్న సైజులో ఉంటాయండి. అవి గ్రీనిష్గా ఉంటాయి. అది వీడియో మిస్ అయ్యాను. అవి క్లీన్ చేసేది అవి ఎలా ఉంటాయని చూపించడం. అది ఇంకొక టైప్ ఆఫ్ కాకరకాయ కూర చూపిస్తాను. ఈ ఉప్పు, చింతపండు, పసుపు వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టి కొంచెం ఆరబెట్టానండి. ఇవి అలా ఆరాలి. ఆరితే మనకి చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి. లోపల విత్తనాలు ఉన్నాయి కదండి, అవి చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి మనం మసాలా ప్రిపేర్ చేద్దాము. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కారము, తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లిపాయ కారం తయారు చేసుకోవాలండి. బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. దాంట్లో పోపు గింజలు వేసేసి కరివేపాకు కొంచెం, తర్వాత ఉడకబెట్టిన కాకరకాయలను దాంట్లో వేసి వేయించాలండి. కొంచెం బాగా వేగాలి. కొంతమంది దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేస్తారు. అదే కొంచెం గ్రేవీ వస్తుంది. ఇవి సైడ్ డిష్గా నంచుకుంటానికి బాగుంటాయండి. అందుకని నేను ఉల్లిపాయలు వేయలేదు, ఓన్లీ ఫ్రై లాగా చేశాను. అవి బాగా వేగిన తర్వాత ఎల్లిపాయ కారం వేసేసి బాగా ఒక 3-4 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేయాలండి బాగా. అవి అంతేనండి. ఇవి చాలా ఆరోగ్యానికి మంచిదండి. షుగర్ పేషెంట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి చేదు, పులుపు, కొంచెం కారం బాగుంటుందండి. కొంచెం అంటే చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అండి. దాంట్లో ఉప్పు తక్కువైతే కొంచెం చూసి సరి చేసుకొని ఉప్పు, కారం ఈ టైం అప్పుడు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేయచ్చండి. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ట్రై చేయండి అండి. రాయలసీమలో మాత్రమే దొరుకుతాయి ఎక్కువగా. అక్కడ సీజన్ వచ్చినాయంటే దొరుకుతాయండి బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్.